రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకు ఎండిపోతున్నట్టు? దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో నేను ప్రార్థిస్తా ఉన్నా, మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు మీరు కూడా పరిశీలన చేసి రాయండి. ప్రజల పక్షాన్ని నిలబడండి, రైతుల పక్షాన్ని నిలబడండి. ఇది రాష్ట్రం యొక్క మేలును కాంక్షించి. రాజకీయాలు ఎప్పుడు ఉంటుంటాయండి, రాజకీయాలు పెద్ద ఇష్యూ కాదు. రాజకీయం ఎన్నికలు వస్తే గెలిచేటోడు ఓడతాడు ఓడతాడు, ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య కాకపోతే మల్లయ్య ఓడు. అదే సాధారణంగా జరిగే విషయం, రొటీన్, దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ ఈ సామాజికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా మారి ఉన్నత శిఖరాగ్రాలకు చేరుకొని దేశంలోనే నంబర్ 1 స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో, ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి? దీనికి కారణం ఏంటి? నంబర్ 1, అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు, యుఎన్ఓ దేశంలో దాదాపు 15-16 రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ. ఎందుకు మంచినీళ్ళ కొరత రావాలా? చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్లు ఏమో సోర్సెస్ అన్ని బరాబరే ఉన్నాయి, ఇవాళ భయపడే అవసరం లేదు, మీరు అద్భుతంగా ఉండొచ్చని చెప్తా ఉన్నారు. అసలు హైదరాబాద్ సిటీలో ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి, దీన్ని కూడా మీరు అందరు సాక్షి, జర్నలిస్ట్ మిత్రులు కూడా. దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు. ఏం కారణం? మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం, నేను స్వయంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే ఎలక్షన్లో మా పార్టీ పోటీ కూడా చేయదు, మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్గా చెప్పి తీసుకొని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిపినాం. బిందె పట్టుకొని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద. పబ్లిక్ స్టాండ్ పోర్ట్స్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో. ఏ టౌన్లో కానీ ఎక్కడ కానీ మంచినీటి ట్యాంకర్ మనకు కనబడలే గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి? ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి? ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి? హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. ఇంకో విషయం ఏంటంటే కరెంటు 1.5 సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుగా మేము తీర్చిదిద్దినాం. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు 1 సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. అది మీరందరూ అనుభవించినారు, మీరందరూ చూసినారు. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అనే కాడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిట్టకథలు కాదు కదా, ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంకా మరే ఇతర రంగమైనా కావచ్చు, అందరికి కూడా ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడానో తెలియనటువంటి
ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడానికి తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తూ ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా. హైదరాబాద్కు పెట్టుబడులు ఐటీ రంగంలో, ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఐటీ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, ఇంటర్నేషనల్ దిగ్గజాలు న్యూయార్క్లో పోతుంది పవరు, లండన్లో పోతుంది, కానీ హైదరాబాద్లో పోదురా అనే స్థితి తెచ్చినాం. అది మీకు నేను బట్టి స్టోరీ లాగా చెప్తలేను. దాన్ని ఏం చేసినామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నేషనల్ గ్రిడ్కు మన రాష్ట్రం కనెక్టెడ్ లేకుండే, అనుసంధానం లేకుండే. ఒక 5-6 లైన్స్ వార్దా డిచ్పల్లి కావచ్చు, వరంగల్ వరోరా కావచ్చు, అంగుల్ పలాస కావచ్చు, పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంబడి నేనే పడి, నేనే చేసి రాత్రింబవలు వాళ్ళతో కొట్లాట పెట్టుకొని ఈ 3 లైన్లు కల్పించినాం. దాంతో టోటల్ తెలంగాణ రాష్ట్రం, ఏపీ రాష్ట్రం కూడా మనతో పాటుగా నేషనల్ పవర్ గ్రిడ్కి అనుసంధానమైన. దాని ఫలితం ఏంటంటే మనకు ఏదైనా సందర్భంలో షార్టేజ్ ఏర్పడితే ఇండియా మొత్తంలో ఎక్కడ పవర్నా అక్కడి నుంచి కొనుక్కునేటువంటి అవకాశాన్ని కల్పించగలిగినాం. నంబర్ 1. నంబర్ 2, 7,600 మెగావాట్లుగా ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీని దాదాపు 18,000 మెగావాట్లకు తీసుకుని పోయినాం. ఇన్ అడిషన్ టు దట్ 1,600 రామగుండంలో, 4,000 యాదాద్రి థర్మల్ స్టేషన్లో, అంటే 5,600 మెగావాట్ల పవరు ఇంకా అడిషనల్గా వచ్చేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించినాం. మొన్ననే ఎన్టీపీసీ 1,600 మెగావాట్లు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి డెడికేట్ చేసినాడు. నేను వాళ్ళు ఎంబడబడి తరిమి దాన్ని చేయించిన ఆ రోజు 10 సార్లు నేను రామగుండం వెళ్ళి మీకు ఏం కావాలా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలని చెప్పి అడిగి పర్సూ చేసి దాన్ని కంప్లీట్ చేయించినాం. కోర్స్ మా ప్రభుత్వం పోయిన తర్వాత మొన్న వచ్చింది అది. మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాన్ని డెడికేట్ చేసినాడు. ఇప్పుడు ఆ సప్లై కూడా యాడ్ అయింది. అంటే మా ప్రభుత్వం ఉన్నప్పటికంటే ఇంకొక 1,600 మెగావాట్లలో 85%. ఎన్టీపీసీ ఏం చేస్తుందంటే ఏ రాష్ట్రంలో ఉందో, ఏ రాష్ట్రం కోసం కట్టినరో దానికి 85% ఇస్తుంది, 15% ఏమో వాళ్ళు నేషనల్ కోసం తీసుకుంటారు. అంటే ఆ ప్రకారంగా అద్భుతమైన కరెంటు ఎంత అయితే 1,600లో 85% అంటే ఆ సుమారు 1,500 వస్తుంది. 1,450 నుంచి 1,500 మెగావాట్లు అదనంగా యాడ్ అయింది. చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకొని చేస్తలేదు, కానీ ఈ పాటికి యాదాద్రిలో కూడా 1-2 యూనిట్లు వచ్చే అవకాశం కూడా ఉండే. అంటే ఇక్కడ 1,500, 1,600 వచ్చే అవకాశం ఉండేది మన సొంతం. దీని నుంచి ఒక యూనిట్ కూడా బయటకి ఇచ్చే అవసరం లేదు. మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది? ఇది పరిపాలకుల అసమర్థత అవునా కాదా? దయచేసి మీరే ఆలోచన చేయాలి. ఇది పని చెయ్యలేనటువంటి, పని చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకోవన్నా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉండి దరిద్రం ఎందుకండి? ఏం కారణం చేత? ఇంకోటి మనకు మీ తర్వాతనండి, అంత గుర్తించడం అవసరం లేదు రాహుల్, చెప్తాం, నో ప్రాబ్లం. ఇంత అద్భుతమైన పవర్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది రాష్ట్రంలో? 7 ఏళ్ళు నడిచినటువంటి సిస్టమ్, 7 years అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది? దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? ఎవడు బాధ్యత తీసుకోవాలా? ఈ క్రాస్ టాక్ కాదండి రాహుల్ గారు. యూ క్వశ్చన్ యువర్ ఓన్ హార్ట్, వాట్ ఈజ్ రాంగ్ విత్ ద సిస్టమ్? 7 ఏళ్ళు 7.5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ 3 నెలల లోపల నడుస్తలేదు అంటే ఎవల అసమర్థత అండి? ఎవల ఫెయిల్యూర్ ఇది? 100కు 100% నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత, మరేం కాదు. వాళ్ళకి వాడుకోవస్తలేదు, వాళ్ళకి తెలివి లేదు పాపం. మేమన్నా టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం, మాకు తెలివి లేక కాదు. పవర్ సిస్టంలో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి 100% టెక్నోక్రాట్స్ని పెట్టినాం మేము. ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కానీ 100% టెక్నోక్రాట్స్ని పెట్టినాం.
వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం. వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా నడపచ్చు అనేది తెలుసు వాళ్ళకు, కాబట్టి సమర్థవంతంగా నడిచింది. ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం తెచ్చిపెట్టి వానికి పట్టదు, నా మంత్రులకు పట్టదు, తీరికలు లేవు వీళ్ళకు. వీళ్ళకి రాజకీయాల కోసం తీరికలున్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు. రైతు బంద్ వేయడానికి తీరిక లేదు. మేము రైతు బంద్ వేస్తే వారం 10 రోజుల్లో వేసేవాళ్ళం, వితిన్ 10 days ఇన్ ఆల్ ద స్టెచెస్. మొదలు పెట్టినామంటే 10 days, మ్యాక్సిమం ఎప్పుడైనా 12 days అందరు రైతులకు పడిపోయేది. ఇప్పుడు వీళ్ళు అనుమానాలు కలిగించి 5 ఎకరాలకు ఇస్తామని, 3 ఎకరాలకు ఇస్తామని, 7 ఎకరాలకు ఇస్తామని ఇందులో పెద్ద విజయం సాధించినట్టు, తోకమట కథ చేసినట్టు, అదేదో గొప్ప డంబాసారం అన్నట్టు, అదేదో వేస్ట్ పథకం అన్నట్టు వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుకుంటా. నేను మాట్లాడలేదండి, ఇది 4వ నెల కాబట్టి నా గొంతు ఇప్తా ఉన్నా. ఎవడైనా కొత్తగా గెలిస్తే వాళ్ళకి టైం ఇస్తాం, 2 months 3 months 4 months టైం ఇస్తాం. వాళ్ళు కూడా సర్దుకోవాలా, అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకోవాలి. ఇలా మంచినీటి పథకం ఏందండి భగీరథ, వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? అద్భుతంగా నడిపినమే 5 ఏళ్ళు 6 ఏళ్ళు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు వచ్చినాయే, రాలేదా? మళ్ళీ ఇవాళ ఎందుకు ఆనాడు ఒక బిందె కనిపించిందా? హైదరాబాద్ నగరంలో కానీ బయట ఊళ్ళల్లో కానీ గ్రామాలలో కానీ ఒకరైనా ఒక ట్యాంకర్ కనబడ్డదా? ట్యాంకర్ల బిజినెస్ కనబడ్డదా? ఇవాళ ట్యాంకర్ కొనుక్కునే దుస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది? బిందెలు బట్టి మోసుకునే పరిస్థితి తెచ్చినటువంటి కారకులు ఎవరు? ఇవాళ ఆ అసమర్థులు ఎవరు? ఇవాళ గవర్నమెంటు, ముఖ్యమంత్రి, మంత్రులు కాదా? వీళ్ళు సమీక్ష జరిపినరా? కనీసం పట్టింపున్నదా వీళ్ళకు? వ్యవసాయం ఏం జరుగుతూ ఉందని సమీక్ష ఉందా? నాకుండే సమాచారం మేరకు 15 లక్షల పైచిలకు ఎకరాల పంటలు ఎండుతా ఉన్నాయి. పంటలు ఎండని జిల్లానే లేదు, పంటలు ఎండనటువంటి జిల్లానే లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే సాగరాయకట్టు మిగతాయి కలుపుకుంటే 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య పంట ఎండిపోతా ఉంది. అన్ని నియోజకవర్గాలు ఎండుతా ఉన్నాయి. ఆలేరు నియోజకవర్గంలో ఎండుతా ఉంది, భువనగిరిలో ఎండుతా ఉంది, తుంగతుర్తిలో ఒక 25,000 ఎకరాలు. ఈరోజు రైతులు చెప్పినారు, వాళ్ళు చెప్పిన లెక్క నాకు నేను కళ్ళతో చూసిన లెక్క. ప్రతి ఊరికి 200, 300, 400 ఎకరాలు ఎండుతా ఉంది. ఇవాళ సూర్యాపేటలో ఒక 20-24 ఎకరాలు ఎండుతా ఉంది. భయంకరంగా సాగరాయకట్ల కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట. ఎందుకండి? ఏం కారణం చేత ఎండబెట్టిన మీరు సాగరాయకట్లో? ఈ రోజు కూడా నాగార్జున సాగర్లో ఈవెన్ టుడే వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు ద ప్రెస్, ఎండిడిఎల్ కంటే అబోవ్గా 7 TMC వాటర్ ఉంది. ఎండిడిఎల్ కింద కూడా మనం వాడుకోగలిగిన మరో 7 TMCల వాటర్ ఉంది. 14-15 TMCల వాటరు ఇప్పుడు కూడా సాగర్లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది. ఆనాడు కూడా ఈ బుడముండ KRMB ఉండే. KRMB అంటే ఎవడండి? వాడు మన సూపర్ బాసా? వాడు 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త గంతే. వాడే మనకు బాస కాదు కదా. వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్టును తెలివి తక్కువగా, తెలివిహీనంగా ఆ కేంద్ర మంత్రి తీయగపుల్లగా మాట్లాడితే KRMB చేతిలో మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి? ఎప్పుడు మమ్మల్ని కూడా KRMB నిరోధించేది, మేము దటాయించేది వాళ్ళను. మాకంటే ఆంధ్ర ఎక్కువ తీసుకున్నది పోయిన 2-3 సంవత్సరాలలో. మా క్యారీ ఫార్వర్డ్ ఇవ్వాలి, మాకు రైట్ ఉన్నదని చెప్పి వాడు ఆపిన తూములు లేపి 4 తళ్ళు 3 తళ్ళు ఇచ్చినాం. 8 పంటలు నాగార్జున సాగర్ కింద 1 ఎకరం కూడా ఎండనేయకుండా పండించినాం. దాదాపు 18 పంటలు కొన్ని వరుసతలతోని దాదాపు 2 సంవత్సరాల పాటు ఎండనీయలే, 1 ఎకరం కూడా ఎండనీయలే. ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద? ఎందుకు అల్లాడుతున్నది రైతాంగం? ఇది బాధ కాదు రైతులది. చిల్లర కాయగూరకుడు మాటలు, పూటకొప్ప PR స్టంట్ పెట్టి అని లంగా ముచ్చలు ప్రచారం చేసి ప్రజలు పట్టరా? రాజకీయాలు చేద్దాం, మత్తుగా చేద్దాం రాజకీయాలు. మేము కూడా చాలా చేసినాం, చాలా మందిని పాత్ర పెట్టినాం, చాలా మందిని ఎత్తినాం, చాలా మందిని ఎక్కినాం, మేము గద్దెలు ఎక్కినాం. 10 సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం. అది పెద్ద గొప్ప విషయం కాదు. అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. కానీ ప్రజలు ఎక్కడ పోవాలా? నీ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా, ముఖ్యంగా రైతాంగం కదా, గ్రామాలు కదా. పట్టుగొమ్మల్లాగా ఉన్న పల్లెసీమలలో ఎలా బోరు బండ్ల హోరు వినిపిస్తా ఉన్నది. బంద్ అయినాయి బోరు బండ్లు. గత 8 ఏళ్ళుగా బోరు బండి కనవాలే, అడ్రస్ లేకుండే.
కరెంటు వైండింగ్ మోటార్లు మళ్ళీ అద్భుతంగా రోజుకు 20-30 మోటార్లు వైండింగ్ చేస్తూ ఉన్నాయి. అవి కనుబల్లే మాయమైపోయినాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు పారిపోయినాయి. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అమ్ముకునే దుకాణాలు దివాలా తీసినాయి తెలంగాణలో. మళ్ళీ ఇవాళ అవి కొనే దుస్థితి ఎందుకు వస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో? మిషన్ భగీరథ దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. నేను ఒక 2-3 జిల్లాల ఇంజనీర్లు అడిగిన, ఏమిరా నాయన ఏందిది, మీరే కదా నడిపాను, నిర్మించింది మీరే, నడిపింది మీరే, ఏమైందంటే సార్ దీంట్లో అసలు కిటుకు వేరే ఉన్నది, అడిగేవాళ్ళు లేడు. అప్పుడు మీ ఆఫీసులేమో స్మితా సబర్వాల్ గారు సెక్రటరీ గారు సెపరేట్గా ఉండ్రి, దీని మీద ఎవ్రీ డే దీని మీద మానిటరింగ్ ఉంటుండే. ఎక్కడైనా కూడా ఆమె గద్దలాగా వచ్చి వాలి అందరు ఇంజనీర్లను తీసుకొచ్చి టాప్ టు బాటం కూర్చోబెట్టి సమీక్ష చేస్తూ ఉండే. బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే. ఒక చిన్న పైప్ ముక్క పోతే కూడా తెల్లారి లోపల వేసేవాళ్ళు. ఇవాళ 15 రోజులు కూడా పడుచుకునే వాళ్ళు లేడు. అజమాయిష్ కొరబడింది అని చెప్తున్నాడు వాళ్ళు. రెండవది ఏం చెప్తున్నారు, మిషన్ భగీరథ నీళ్ళు కరెక్ట్గా రావాలంటే మంచి వాల్యూమ్ ఉండకంటే మంచి హై క్వాలిటీ పవర్ 23 గంటలు కనీసం ఉండాలి, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి. ఈ ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల మళ్ళీ ఇలా లక్షల మూటలు కాలుతా ఉన్నాయి తెలంగాణలో. లక్షలు, వేలు కాదు. ఒక్కొక్క రైతు మూటలు 2 సార్లు 3 సార్లు కూడా కాలుతా ఉన్నాయి. ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు, పుట్టకొచ్చిన పని చేను, ఈంతున్న చేను ఇక వండుతుందేమో, 4 గిన్నెలు వండితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం, వాగులలో చెలుమలు తీయటం, వరద కాలువలలో చెలుమలు తీయటం, క్రేన్లతో పూడికలు తీయడం, మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైనాయండి 100 రోజులకే. మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి, మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది, మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది, మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది, మాయమైనటువంటి క్రేన్లు ప్రత్యక్షమవుతున్నాయి పూడికలు తీయడానికి, మాయమైన బోరుబావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. ఇంత రూపంలేనా? జర్ర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా? ఏమన్నట్టు? ఎందుకు జరుగుతున్నట్టు పరిణామాలు? నేను జోక్గా చెప్తానండి, దయచేసి ఇది సమాజం యొక్క విషయం, ప్రజల యొక్క విషయం. ఇంకా 3 నెలలు గడవాలా, జూన్ చివరికి పోతే తప్ప మళ్ళీ ఈ ఊటలు రావు. అది భగవంతుడు మన నుంచి మంచి వర్షాలు కురిస్తే ఏ జూలై 15కో 20కో మనకు మళ్ళీ ఊటలు వస్తాయి. వర్షాలు భారీగా కురిస్తే అప్పుడు భూగర్భం మళ్ళా జలంతో నిండితే అప్పుడు వస్తాయి. దాదాపు ఇంకో 3 నెలలు 3.5 నెలలు ఇంకా ఎంత భయంకరమైతుంది పరిస్థితి. దానికోసం మాట్లాడవలసి వస్తూ ఉంది. నేను బాధతో మాట్లాడుతున్నా, దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నా. అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే 100 రోజులలో ఇంత నాశనం అవుతుంది. నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు, నా కళ్ళ ముందరనే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది, నా కళ్ళ ముందరనే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే. నిజంగా కళ్ళలో నీళ్ళు తిరుగుతా ఉన్నాయి కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే. ఎందుకు షార్టేజ్ ఉండాలండి నీళ్లు? ఏ కారణం చేసి షార్టేజ్ ఉండాలా? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? అదేం లేదు. మేమేం చేసినామండి, హైదరాబాద్ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్ లైనే ఉంది, అక్కడ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఒకటే లైన్ వేసేప్పుడు అంతే చేసిండ్రు. సంవత్సరానికి 10-12 టీఎంసీ వస్తుంది. కృష్ణ నుంచే ఫేజ్ ఉందని చెప్పి సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుందని, 100 టీఎంసీల పైచిలకు డెడ్ స్టోరేజ్ ఉంటుందని పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా 1450 కోట్లతో మేము సుంకిశాల ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసినాం. అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. 70-75% పనులు అయిపోయినాయి మా ప్రభుత్వం పోయే నాటికే. నేను మొన్న కాంట్రాక్టర్ని అడిగిన, ఏమరా ఎంతవరకు వచ్చింది పని అని అడిగితే, సార్ ఈ గవర్నమెంట్ చేయమని చెప్తే మేము 2 నెలలు 3 నెలలు చేసి అందిస్తాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి అది మళ్ళీ కలిసిందంటే బ్రహ్మాండంగా అసలు నీటి సప్లై డోకా ఉండదు. సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, 100 టీఎంసీలు ఉంటుంది. కాబట్టి ఇవి ఏం చేయకుండా, ఇవి ఏం పట్టించుకోకుండా, దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు. మేము ఆనాడు ఒక పద్ధతి మార్చేసిన, నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో భయంకరమైన రాళ్లవానం వచ్చి ఖమ్మం జిల్లాలో అనేక జిల్లాలలో పంట నష్టం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, చాలా జిల్లాలలో నేనే స్వయంగా పోయి పరిశీలన చేసాను ఏంది ఎంతవరకు జరిగిందని చెప్పి. నిజంగానే ఘోరంగా దెబ్బతిన్నది. 100% పంట పోయింది. కానీ పంట నష్టం ఇచ్చే పరిస్థితి ఏంది? ఆ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి,
ఆ తోకగాలు రావాలి 3 నెలలకు, వాడు వచ్చే వరకు ఏమి ఉండదు. వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి, వాడేమి ఇయ్యాడు, వీడు తీసుకోడు, రైతుకు అందదు. దాంతో నేనే నిర్ణయించి రైతులు బలపడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అవుతున్నారు కాబట్టి మళ్ళా వాళ్ళ పరిస్థితి దిగజారద్దని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి 10,000 రూపీస్ ఇచ్చిన నేను ఇన్స్టెంట్ శాంక్షన్. అంత వెరీ డే ఆ పొలంలో నిల్చుండే అనౌన్స్ చేసి 5-6 రోజుల లోపల వాళ్ళకి నష్టపరిహారం అందజేసినాం. ఏ తుంగతుర్తికి 6 కోట్లు ఇచ్చినాం. మొత్తం దాదాపు 149 కోట్ల రూపాయలని పంపిణీ చేసినాం ఇమీడియట్ గా రైతులకు. అదే విధంగా 149 crores ఇచ్చినాం. రెండో విడత 3 అంటే సుమారు ఒక 500 కోట్ల రూపాయలను పంచినాం రైతులకు మేము. ఇవాళ లేదండి, రాలవన వాడిది అడిగే దిక్కు లేదు. ఓ మంత్రి ఓడు, ఓ ఎమ్మెల్యే ఓడు, దొంగలు కదా ముఖం సాటేసినట్టు. ముఖ్యమంత్రికి అయితే పట్టేలేదు, ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఏది మరి నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేలు ఓరు, ఎంపీలు ఓరు, మంత్రులు ఓరు, అధికారుల బృందాలు పంపించారు. మేము ఒకటే మాట చెప్తాను, ఇవాళ ఏది ఏమైనా సరే రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో, ఎట్ ఎనీ కాస్ట్. మేమన్నాడు 10,000 రూపాయలు ప్రపంచంలోనే ఇవ్వాలి, 10,000 రూపాయలు, 2,000 చేదో ఇచ్చి చిల్లర చేతులు దులుపుకునేది. మేము 10,000 రూపాయలు ఇన్స్టెంట్ గా ప్రకటించి 500 కోట్లు సుమారు పంచినాం. 450-460 కోట్లు పంచినాం. ఇలా అతి లేదు గతి లేదు. సుమారు 1,00,000 ఎకరాలలో పంటలు పోయినాయి, రాళ్లవానలు పడి, అకాల వర్షాలు పడి, కొన్ని హోరు గాలికి దెబ్బతిన్నాయి, వర్షాలు గుడిసి దెబ్బతిన్నాయి, కొన్ని రాళ్లవానకి దెబ్బతిన్నాయి. దానికి దిక్కు లేదు, దాని గురించి మాట్లాడడం లేడు. ఇవాళ ఉన్న మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా ఏం మాట్లాడినండి? అసలు వాళ్ళ ముఖాలకైనా ఇయ్యలే. వాళ్ళు దిగిపోయిన నాడు కూడా 470 కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఇచ్చినాం ఇన్పుట్ సబ్సిడీ. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినాం. వాళ్ళు ఎగబెట్టిపోతే 2014లో ఎగబెట్టిపోతే 2-3 ఏళ్ళ నుంచి ఉన్న బకాయిలు పెండింగ్ పెట్టిపోతే మేము క్లియర్ చేసినాం. అవి క్యాబినెట్లో తీర్మానం చేసి ఈరోజు మేము ఏం పెట్టలే, బకాయిలు లేవు. ఇలా జరిగింది. మేమన్నా 10,000 ఎప్పుడు చరిత్రలో ఇయ్యని 10,000 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నడూ తెలుగుదేశం పరిపాలనలో ఎవడు ఇయ్యని 10,000 రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఎకసక్కం చేసి మాట్లాడినారు, ఘోరంగా మాట్లాడినారు. ఏ మూల సరిపోద్దండి 10,000, 20,000 రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడినారు. మరి ఇలా ఏడ వండుకున్నారు? తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు? ఏం చేస్తున్నారు? గుడ్డిగురాల పనులు తోముతున్నారా? వీళ్ళు రైతులు గారా? వీళ్ళు ప్రజలు గారా? పట్టింపు లేదా? వాళ్ళ తరఫున మాట్లాడటం లేరనుకుంటున్నారా? ఒక మహాసముద్రం అంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఊరుకోదు. ఎట్టి పరిస్థితులలో 100కు 100% రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. ఇలా సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండగొట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇవాళ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం. ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే హక్కు మాకు ఉంటుంది కాబట్టి, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలు ఇచ్చిన పాత్ర అదే కాబట్టి మేమది న్యాయం చేయాలి. వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే. ఈ రాష్ట్రంలో మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చిల్లర, చీప్ టాక్టిక్స్. అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఈజ్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు. ఇవి నడుస్తూనే ఉంటాయి, దీనికి పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమరేట్ చేయించాలి. మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి, మేము ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాం. మా మంత్రులు, మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నోళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా తీస్తాం, లెక్కలు పెడతాం, మిమ్మల్ని బజార్లకు ఈడిస్తాం,
100కు 100% మీ చేత కక్కిస్తాం. అది మీరు కట్టి తీరాలి. అది ప్రభుత్వ బాధ్యత. ఆనాడు మేము ఇచ్చినాం, మమ్మల్ని ఎక్కసక్కలాడిన మీరు. ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇవ్వాలి. దానికోసం డెఫినెట్గా మిషన్ భగీరథ నీళ్ళ సప్లై కూడా వెంటనే పునరుద్ధరించాలి. కరెంటు కూడా ఏముందండి నాకు అర్థం కాదు. పెద్ద మొగోళ్ళకి అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పినారు. కరెంటు అప్పులు చేసింది, కరెంటు అప్పులు చేస్తా. అది ఎవరి కోసం చేస్తుందండి కరెంటు అప్పులు? చెయ్యాలి, ఎందుకు చేయకూడదండి? నేను అడుగుతా ఉన్నా. రైతాంగం పంటల మీద పెడతారా? ఆయన నేను చెప్పిన అసెంబ్లీలో గంట సేపు చెప్పిన ఉపన్యాసంలో పీక్ అవర్స్ వచ్చినప్పుడు ఒక 2 నెలల పాటో 3 నెలల పాటో నెలకో 1,200 1,400 కోట్లు పెట్టి 1,400 కోట్లు కాదు ఇక్కడ ఇష్యూ. ఎన్ని కోట్లు అన్నది కాదు. ఎంత కరెంటు షార్టేజ్ ఉంటే అంత పర్చేజ్ చేయాలి, ఇవ్వాలి, సప్లై చేయాలి. మేము అదే పని చేసినాం. అందుకే ఆనాడు రెప్పపాటు కరెంటు పోలే. మేము ఇప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని కొంతమేరకు పెంచిన తర్వాత అప్పటికి లోడ్ ఏర్పడుతుంది అన్నమాట. అనూహ్యమైన లోడ్ వస్తుంది. మా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ లోడ్ ఏం రాలే, అంతే 500-600 మెగావాట్లే వచ్చింది. మేమున్నప్పుడు పీక్ లోడ్ 14,900 పైచీలకు పోయింది. మొన్న పీక్ లోడ్ 15,600కు పోయింది. అంటే దాని అర్థమైంది ఒక 600-700 మెగావాట్లు ఎక్కువైంది. అది మీరు కొంటలేరు. మీరు కూడా కొంత కొంటున్నారు, కానీ ఎంత అవసరమో రైతులకు రాష్ట్ర ప్రజలకు అంత మీరు కొంటలేరు. కాబట్టి కరెంటు వస్తలేదు. చాలామంది రైతులు నాతో చెప్పినారు, ఎందుకు కాలుతున్నాయి మోటార్లు? మొన్నటిదాకా 8 ఏళ్ళు కాలని మోటార్ ఎందుకు కాలుతుంది సార్? చాలాసార్లు వస్తున్నది పోతున్నది, వస్తున్నది పోతున్నది. రోజులో 5 సార్లు 6 సార్లు 7 సార్లు వస్తున్నది పోతున్నది. అక్కడక్కడ మా వాళ్ళు సభలు మాట్లాడుతుంటే పోతా ఉన్నది. ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట సభ నల్లగొండలో సభ మాట్లాడుతుంటే 5 సార్లు పోయింది. పోయినప్పుడల్లా బయట కింద కూర్చున్న వాళ్ళంతా జై కాంగ్రెస్ అంటారు. అయినా మీకు సీమ కుట్టినట్లేదు, మీకు బాధ లేదు, ఇబ్బంది లేదు. ఈసారి బడగాడుపులు ఉంటాయని చెప్తున్నారు, భయంకరమైన గాడుపులు ఉంటాయని చెప్తున్నారు. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మేము మాత్రం ఊరుకునే పరిస్థితి కాదు. ఎట్టి పరిస్థితులలో మీకు అసలు పట్టింపలేదు రైతులంటే. రైతు బంద్ చేయడానికి పెద్దగా హరిగోస పెట్టినారు వాళ్ళను. వస్తుందా రాదా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చినారు. సాగునీరు ఇవ్వడంలో విఫలమైనారు, తాగునీరు ఇవ్వడంలో ఘోరంగా విఫలమవుతా ఉన్నారు. ఏం కారణం? ఇప్పటికైనా మేల్కోండి. ఒక్క మోటార్ కాలని లేదే మేము, ఒక్కటంటే ఒకటి కూడా. ఒక ఎకరం ఎండనీయలేదే ఎక్కడ కూడా, ఎక్కడ ఎండనీయలేదండి. ఎట్లా ఉంటుందంటే మీకు పరిస్థితి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు తక్కువైనాయి. నిజాం సాగర్లో కూడా అంతంత మాత్రమే ఉండే. ఒక 20 టీఎంసీల నీళ్లు దైవవశాత్తు సింగూర్ ప్రాజెక్టులో ఉండే. సింగూర్ టు నిజాం సాగర్ తెచ్చి, నిజాం సాగర్ టు ఎస్ఆర్ఎస్పి తెచ్చి మేము తెచ్చి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకి ఇచ్చినాం. మొన్న కూడా ఉండే సింగూర్లో నీళ్లు 20 టీఎంసీ. ఇవాళ ఈరోజు నేను మీతో మాట్లాడే ఈ టైంలో 17 టీఎంసీ ఉంది సింగూర్లో. ఏం బీమార్ వచ్చింది నాకు అర్థం కాదు. జస్ట్ ఒక 3-4 టీఎంసీలు గ్యాప్ నింపితే అయిపోయేది. కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినది. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం కొట్టుకుపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దానిలో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు, నీళ్ళు నడపచ్చు, బ్రహ్మాండంగా నడపండచ్చు. అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే. డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25,000, 30,000 క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉంటాయి. ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు. తీయమా? ఎమర్జెన్సీ ఉంటుంది తీయమా?
పైన ఉన్నటువంటి బ్యారేజ్లలో నీళ్లు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సిపిఐ వాటర్ పోతే దాని ఏదో ఫోటోలు తీసి వీడియోలు తీసి అదేదో మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నాం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో బీహార్లో జరుగుతుంది. నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది. నాగార్జున సాగర్ కుంగిపోయింది కుడివైపు బ్యారేజ్, మళ్ళీ పునరుద్ధరించలేదా? చేయలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకపోలేదా? ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది. ఇడిచిపెట్టిన వాళ్ళు పోతే అప్పుడప్పుడు పోతాయి. కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో గోదావరిలో ఎక్కువ వచ్చింది, దానివల్ల జియాలజీలో ఏదైనా కింది మీద అయితేనో లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతే జరుగుతుంది. అదే ప్రళయం బద్దలైనట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యాల నీళ్ళని వదిలిపెట్టండి మీరు. ఇంకా విచిత్రమైందండి, సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది? దేవాలయ నీళ్ళు ఎందుకు పంపు చేస్తలేరు? ఎందుకు ఇలా స్టేషన్ కాన్పూర్లో, జనగామలో, ఆలేరులో ఎందుకంటే పెడుతున్నారు పొలాలు? ఏం రోగం వచ్చింది మీకు? పవర్ సేవ్ చేస్తారట. ఎవరి కోసం సేవ్ చేస్తారంటే రైతులు ఉరిదీయడానిక. అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పిన, ఇప్పుడు పిచ్చోడు కూడా మాట్లాడితే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే నేను చెప్పిన, ఏం చెప్పిన నేనంటే 20,000 కోట్లు కాదు 30,000 కోట్లైనా ఖర్చు పెడతాం మా రైతుల గురించి. పెట్టేది మా రైతుల గురించి కదా, మా పంటల గురించి కదా. బరువుగా పంటలు పండితే 4 ఏళ్ళలో తీరిపోతాయి ఇవన్నీ. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది, రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది. పెట్టే పెట్టుబడులు ఎవరి కోసం పెడతామండి? రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం. ఓన్లీ పారిశ్రామికవేత్తలే కాదు కదా, గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బాగానేటే కదా, స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా. అట్లే కదా మేము జిఎస్డిపి పెంచింది. 4.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని 14.5 లక్షల కోట్లకు తీసుకొని పోయినాం. మోడీ ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉంటే కూడా బ్రహ్మాండంగా పెంచినాం మేము. ఇవన్నీ జూటా మాటలా? మేం చెప్తున్నామా? ఒకవైపు పారిశ్రామికను పెంచినాం, ఐటీని పెంచినాం. మేం చెప్తానే మీ డంబాచారం. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. వాళ్ళు మొన్న విడుదల చేశారు. 3 సంవత్సరాలు 2019 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించింది. 17 లక్షల మందికి పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి